అందరికీ నమస్తే. పేర్ని నాని గారు ఈరోజు జోగి రమేష్ గారు కొడుకుని ఒక కబ్జా కోర్ని అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం, విందాం ఏం మాట్లాడుతున్నాడు ఈ పేర్ని నాని. గతంలో అధికారంలో ఉండేటప్పుడు నోటి బలుపుతో ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చారు. ఇప్పుడన్నా ఏమన్నా పద్ధతి మార్చుకున్నారా, ఇంకా అవే అబద్ధాలా? మనం ఒకసారి చూద్దాం. జనాలకి మేలు చేయడాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారం పేర్ని నాని గారు 6 మాసాలు అంటా ఉన్నాడు. అయ్యా 60 రోజులే అయింది. మళ్ళీ తడబాటు చేసుకొని వీళ్ళు ఏంటంటే చూడండి, విషం కక్కేదానికి ఈయన అన్నాడు మంచి చేయడానికి ఇవిటి అని చెప్పి. అయ్యా మీరు పేదోడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ను మూసేస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన 60 రోజుల్లో అన్నా క్యాంటీన్లు తెరిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు మెగా డిఎస్సి అని చెప్పి 5 ఏళ్ళుగా ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకపోతే మెగా డిఎస్సి 16,000 పోస్టులతో భర్తీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే పెన్షన్ని 1000 అని చెప్పి మోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలని ఒకేసారి పెంచాడు. మీలాగా మోసం చేయలా, గుర్తుపెట్టుకో. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక మంచి కార్యక్రమాలు రాష్ట్రానికి కేంద్రం నుంచి మీరు 5 ఏళ్లలో ₹1 కూడా తీసుకొని రాలేకపోతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఒప్పించి అనేక నిధులు పోలవరంకి, రాజధానికి, రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీ ప్రభుత్వంలో దగాబడ్డ బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా నిలిచాడు. ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా వాళ్ళ బాధ్యతను తాను నెత్తినెత్తుకొని పనిచేస్తూ ఉన్నాడు. మీ ముఖ్యమంత్రి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సచివాలయంకి రాకుండా కనీసం సమీక్షా సమావేశాలు లేకుండా పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన 60 రోజుల్లో అన్ని శాఖలపైన సమీక్షా సమావేశాలు పెట్టి ప్రతి ఒక్కరిని కలెక్టర్లతో మాట్లాడుతూ ఒక పరిపాలనా దక్షుడు అంటే ఎలా ఉంటాడో చేసి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు తన పరిపాలనతో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు, మీ ప్రభుత్వంలో దగాబడ్డ కుటుంబాలని ఆదుకొని పైకి తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఒకటి నువ్వు అన్నావు కక్ష సాధింపు, ఎవరైతే నోరేసుకొని మాట్లాడారో వాళ్ళని ఈ విధంగా అని చెప్పి. ఒకటి తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయం చేయదు. గుర్తుపెట్టుకోండి పేరు నాని గారు, తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ ఎప్పటికీ కక్ష సాధింపు చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం కక్ష సాధింపు కాదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి అందరినీ పైకి తీసుకొని రావడం, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, పోలవరాన్ని పూర్తి చేయడం, ప్రతి ఒక్క జిల్లాని సమాంతరంగా అభివృద్ధి చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు. మీరు అంటూ ఉన్నారు కక్ష సాధింపండి. మీరు చేశారయ్యా కక్ష సాధింపు. అనేక మంది బడుగు బలహీన వర్గాల నాయకుల్ని ఆ రోజు పోరాడుతూ ఉంటే మీరు చేశారు కక్ష సాధింపు. ఈరోజు కబ్జా చేసి దొరికిపోయిన ఒక కబ్జా కోరికి మద్దతుగా నువ్వు వచ్చి కక్ష సాధింపు అంటున్నావు. ఇది నీ సిగ్గుచేటు పేరు నాని గారు. మారండి, పద్ధతి మార్చుకోండి. అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు. లేదా అన్న క్యాంటీన్ రేపటి నుంచి మొదలవుతా ఉంది. ఇంకొకటి పెన్షన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. ఒకే రోజులో పెంచాడు. మీలాగా 5 ఏళ్ళు తీసుకోవాలా, గుర్తుపెట్టుకో. మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అన్నాడు, రద్దు చేశాడు. ఈ విధంగా ఎన్నో చేశాడయ్యా. మీలాగా సిపిఎస్ రద్దు వారం అన్నా అని చెప్పి ఎగనం కొట్ల. ఒకటి గుర్తుపెట్టుకో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తా ఉన్నాం, రద్దు చేశాం. అదేవిధంగా మెగా డిఎస్సి తొలి సంతకమే మెగా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి పైన సంతకం చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. మీరు 5 ఏళ్ళగా ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నీ కొడుకుని చిత్తుగా ఓడించారు మచిలీపట్నంలో. అది గుర్తు తెచ్చుకో ఒకసారి. మీ నాయకుడు ఏవైతే నాకు తిరుగులేదు అనుకున్నాడో, ఉత్తరాంధ్రలో నేను ఇది లేదు అది లేదు తిరుగులేదు, నేను విశాఖపట్నం రాజధాని అక్కడ గుండు 0 పెట్టారు ప్రజలు. దాన్ని బట్టి అర్థం చేసుకో మీ నాయకుడు క్రెడిబిలిటీ ఏంటో. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దండి పేరు నాని గారు. ఎన్నికల హామీ అమలు చేయకపోవడమే కాకుండా ఓ మంచి కార్యక్రమాన్ని చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా ఎఫ్ఐఆర్లు కట్టడమా? ఎవరికి? మీరు చేశారు ఆ విధంగా. మీరు చేసినట్టు చూడండి, ఇంకా ఏం మారలా పేరు నాని గారు. అదే అబద్ధాలు. ఏం కేసుల గురించి మాట్లాడతాం. ఒకప్పుడు మీరు కట్టారయ్యా.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా కక్ష సాధింపు కట్టి కేసులు కట్టాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరు అంత ఖాళీగా లేరు. మీరు చేసే చట్టం తన పని తాను చేసుకోబోతూ ఉంటే మీ వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్తా ఉన్నారు. కబ్జాలు చేశారు, పేదోడు భూమిని కబ్జా చేశాడు. ఆ పేదోడు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. అప్పుడు పోలీసుడు భయపడి మీ అధికారాన్ని చూసి భయపడి ఉంటాడు. ఈరోజు ఏమంటే ఆ పేదోడికి అండగా ఈ పేదల ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పేదోడు కంప్లైంట్ని తీసుకొని మీలాంటి పెత్తందారుల్ని, కబ్జాలు చేసిన కబ్జాకోరుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గూండాయిజం చేసి రౌడీజం చేసిన మీలాంటి గూండాల్ని అరెస్ట్ చేస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడ వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడు అంటాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంతమంది గొంతులు కోసాడయ్యా? పల్నాడులో ఎవడు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు ఎంత పెద్ద రౌడీ. అలాంటి రౌడీని పెడితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ వెళ్ళాడు పరామర్శించడానికి. మళ్ళీ ఇక్కడ ఈ కబ్జాకోరు ఎవరు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. అది వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ చరిత్ర. మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ. అయ్యా, తెలుగుదేశం పార్టీది కక్ష సాధింపు కాదు. మీరు తప్పులు చేశారు. అధికార బలాన్ని చూసుకొని ఒకప్పుడు జోగి రమేష్ ఎట్ట మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళాడు కదా. ఈరోజు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళాడు? తప్పు చేయకపోయి ఉంటే. దొంగలు ఆ రోజు గూండాయిజాలు రౌడీజాలు చేశారు. ఆ రోజు మీ చేతులు అధికారం ఉంది కాబట్టి పోలీసులు భయపడి ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఉంది పోలీసులకి. అందుకని వాళ్ళు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే మీరు పోసుకుంటూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్గా బతుకుని ఉంటే ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేను తప్పు చేయలేదు. లోకేష్ గారు ఏమంటారు? నేనే తప్పు చేయలేదు. ఎవరు ఏం చేయలేరు అంటారు. మీరు ఎందుకు ఆ విధంగా చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు. ఏంటంటే చిన్న అంగడి దగ్గర కమిషన్ల కాడ నుంచి సెక్రటరియట్ వరకు కమిషన్లు తీసుకున్నారు, కబ్జాలు చేశారు, భూ కబ్జాలు, అదే కొండల్ని గుండు కొట్టారు. ఈ విధంగా ఎన్నో తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలకి ఈరోజు మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు, కర్మ అనుభవిస్తూ ఉన్నారు. అంతే. దానికి వచ్చి మీరేంటంటే ఇంకా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన మీరు బురద జల్లుతూ ఉన్నారు. ఒకటి అయ్యా, పేరు నాని గారు, మిమ్మల్ని సూటుగా అడగదలుచుకున్నా. మీ ఒక నిమిషం ఈ వీడియో చూస్తే మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీ ప్రెస్ మీట్ మొత్తం అర్థమైపోయింది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి మీరు గమనించండి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా సమీక్ష సమావేశాలు ఎవ్రీడే కనీసం 2-3 శాఖలతో సమీక్షా సమావేశాలు పెడతా ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలుస్తూ ఉన్నాడు, కార్యకర్తలను కలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా బడ్జెట్కి, సెంట్రల్ బడ్జెట్ రాకముందు ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందుగా రాష్ట్రంలో అన్ని శాఖలపైన ఒకసారి సమీక్ష చేసి ఎంతెంత కావాలి బడ్జెట్ని అవన్నీ ఎత్తుకొని కేంద్రానికి చెప్పారు. అదేవిధంగా నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్ళాడు. ఈ విధంగా ప్రతి ఒక్కసారి బడ్జెట్కి ముందు, ఆ తర్వాత నీతి ఆయోగ్ సమావేశాలకి ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, శ్వేతపత్రాలు వదిలారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే జూలై 1 కావచ్చు, ఆగస్టు 1 కావచ్చు, ఈ యొక్క పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అక్కడ చేశారు. మధ్యలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నీళ్ళన్నీ కంప్లీట్ అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించి సమీక్షా సమావేశాలు, ఆ జలహారతులకి వీటికి వెళ్ళారు. ఇవే కాకుండా అనేక ఆదివాసీ దినోత్సవం కావచ్చు, చేనేత దినోత్సవం కావచ్చు, ఇలాంటి దినోత్సవాల్లో పాల్గొంటూ వాళ్ళకి, ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఏ విధంగా రేపు భవిష్యత్తులో చేస్తామని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం బిజీగా గడుపుతూ ఉన్నాడు. అంటే రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, ఈ శాఖల్లో ఇంకా మనం చేయాలి, కలెక్టర్ల సమావేశం పెట్టి నాన్ స్టాప్ 12 గంటలు ప్రతి ఒక్క కలెక్టర్లు ఏం చేయాలి, 100 రోజులు మన ముందు టార్గెట్ పెట్టుకొని మనం ఎలా వెళ్ళాలి, 100 రోజుల్లో బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ ఎలా తీసుకొని రావాలి, అదేవిధంగా 100 రోజుల్లో విజన్ ఏ విధంగా మనం ఒక లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ వైడ్ ఒక సెపరేట్ విజన్స్ తయారు చేయండి అని కలెక్టర్ని ఆదేశించడం. ఈ విధంగా ఆయన బిజీగా గడుపుతూ ఉన్నారు. లోకేష్ గారు అంటారా, ఆయన తీసుకున్నది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఆయన తీసుకున్న శాఖలు, విద్యాశాఖ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇవి 2. ఐటీ ఎందుకు నేను టఫ్ అంటే, గతంలో కూడా లోకేష్ గారు చేశారు. కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఐటీ శాఖను మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు. ఎవరో ఒక అతనికి ఇచ్చాడు. కోడి గుడ్డు అంటూ ఉంటాడు, గుడివాడు అమర్నాథ్ అనుకుంటా. అతను ఏంటంటే ఒక అవగాహన లేని వ్యక్తులకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, ఉన్న కంపెనీలు కూడా తరింగొట్టేశారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలని, ఏమైనా కొత్త కంపెనీలు రావాలన్నా చాలా టఫ్ సిచ్యువేషన్. అలాంటిది లోకేష్ గారు అలాంటి శాఖ తీసుకున్నారు. ఇంకోటి విద్యాశాఖ. వీళ్ళు విద్యాశాఖ నాడు నేడు అని చెప్పి ఏ విధంగా మొత్తం సిలబస్ని ఇవన్నీ భ్రష్టు పట్టించేసి విద్యా వ్యవస్థ మొత్తం స్కాములు చేసేసి ఏంటంటే పిల్లవాడికి పెట్టే కోడిగుడ్డు కాడ నుంచి ఇచ్చే పుస్తకాల వరకు అన్ని స్కాములు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ విధంగా మొత్తం వ్యవస్థను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఈ 2 శాఖలు. అలాంటి శాఖలు తాను తీసుకొని దాంట్లో మళ్ళీ ప్రక్షాళన మొదలుపెట్టాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేమేమో పిల్లలకు భోజనం పెట్టాం, మధ్యాహ్న భోజనంలో కూడా కనీసం పెట్టకుండా దాంట్లో కూడా ఆపేస్తుంటే గోరుముద్ద దాంట్లో ఈయన వచ్చిన తర్వాత లోకేష్ గారు దానికి సమీక్ష చేసి ప్రభుత్వం నుంచి నిధులు వదులుతూ ఉన్నారు. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా ఎంతోమంది విద్యార్థులను పొట్టగొట్టేస్తుంటే ఆ విద్యార్థులందరికీ గతంలో
ఇచ్చిన హామీ మేరకు సర్టిఫికేట్లు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరన్నా ఎక్కడన్నా విదేశాల్లో కావచ్చు, ఎక్కడన్నా రాష్ట్రంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకొని రావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రీస్తో మాట్లాడుతూ పరిశ్రమలు ఇక్కడికి ఎక్కడ తీసుకొని రావాలి, ఏ విధంగా మనం చేయాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన కంపెనీలను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ విధంగా లోకేష్ గారు కూడా నిరంతరం బిజీగా గడుపుతూ ఉన్నాడు. రోజు తెల్లారితో ప్రజా దర్బార్ అంటాడు, ప్రజా దర్బార్లో ప్రజలను కలుస్తూ ఉన్నాడు, మళ్ళీ సచివాలయంలో కలుస్తూ ఉన్నాడు, అటు పార్టీ నాయకులతో, ఇటు ఏంటంటే కార్యకర్తలతో, అదేవిధంగా ఎవరన్నా సమస్యలు ఉందంటే అవుట్ పైన అధికారులతో సమీక్షా సమావేశాలు, ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, వాళ్ళ శాఖల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇంకా మనం ఏ విధంగా 5 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం అందరినీ పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలి, ఈ వ్యవస్థని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగా ముందుకు బెటర్గా చేయాలి, మంచి యూనివర్సిటీస్ని మనం ఎలా తీసుకోవాలి, అన్నిట్లో మనం ప్రపంచంలో నెంబర్ 1గా ఎలా ఉండాలని ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఏంటి మనం చూస్తూ ఉంటే వీళ్ళు ఏమని చెప్తూ ఉన్నారు, మొత్తం కక్ష సాధింపు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంత బిజీగా గడుపుతూ ఉంటే, రాష్ట్రం కోసం, రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ నీతిమాలిన వాళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు చీకొట్టి పక్కన కూర్చోబెట్టినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి వీళ్ళు ఎంత నీచప రాజకీయం చేస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పిదాలకి దొంగల్లాగా దొరికిపోతే ఈరోజు ఎంక్వైరీల్లో దాన్ని ఏమంటే ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసే, రాజకీయాల గులిమి రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉందన్నట్టు రాజకీయ కక్షలు సాగుతున్నాయని చూపివ్వడం కోసం వీళ్ళు పడుతున్న తాపత్రయం చూడండి. వీళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఇంటి గడప దాటి బయటకు రాలేదు, ఒక్కరోజు కూడా గడప దాటి బయటకు వచ్చి ఒక్క సమావేశం పెట్టలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళు చేసిన విధంగానే వీళ్ళు చేస్తూ ఉన్నారని చూపివ్వడం కోసం వీళ్ళు పడే తాపత్రయం చూడండి. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపే చేశాడు, అభివృద్ధి ఏం ఆలోచన అన్ని వదిలేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏంటంటే రాష్ట్రం కోసం ఆలోచిస్తూ ఉన్నారు, కక్ష సాధింపు పక్కన పెట్టేశారు. కానీ ఈ నీతిమాలిన, జాతిమాలిన వ్యక్తులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రజల్లారా, వీళ్ళు ఎంత టాపిక్ డైవర్షన్లు చేస్తున్నారు. ఇంకా రేపు భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాజం చేయాలి. లేకపోతే వీళ్ళు చేసిన తప్పిదాలకు దొరికిపోతే మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒకటి కులముద్రో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఏదో ఒక తప్పు దోవలో పోయే మళ్ళీ ప్రయత్నిస్తారు. వీళ్ళ విషపు ఛానళ్ళు, వీళ్ళ విషపు సోషల్ మీడియా. ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటారని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవడం. అది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కక్ష సాధింపు చేయదు. ఈ రోజు వీళ్ళ అరెస్టులు ఏంటంటే వీళ్ళు చేసిన తప్పిదాలకు చూడండి. ప్రతి ఊర్లో భూ కబ్జాలు చేశారు, ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరిని వేధించడమే. ఆ వేధించిన పాపాలకి ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంది. అవి చేసుకొని పోతూ ఉంటే కక్ష సాధింపని ఈ విధంగా నీతిమాల రాజకీయాలు చేస్తుంది. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా సమాధి చేయాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరూ వీళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి.